ఓకే సార్. సో ఇప్పుడు మనం ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం సార్. అవునండి. సో ఇప్పుడు మనం ఏంటంటే ప్లానింగ్ తీసుకున్నాము. ప్లానింగ్ తీసుకున్న తర్వాత ఎంట్రన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. ఎందుకంటే ఎంట్రన్స్ పదం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఏ ఇంటికైనా కానీ ఎంట్రన్స్ పదం 90% వాస్తుని చూపిస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఇక్కడ ఎంట్రన్స్ కనుక వచ్చినట్లయితే ఈ ఎంట్రన్స్ మనకి ఇక్కడ ఏ పదం పడింది అనేటువంటిది ఈ యొక్క శక్తి చక్రం ఆధారంతో మనం చూసాము. సో ఇక్కడ చూపిస్తున్నది ఏమిటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంట్రన్స్ ఎగ్జాక్ట్లీగా భుజంగ అనేటువంటి పదంలో పడింది. భుజగ అనేటువంటి పదంలో పడింది. సో అయితే ఇక్కడ మీకు తెలియకుండానే లక్కీగా చిన్న రెమెడీ కూడా మీరు చేసుకున్నారు. మీరే చేసుకున్నారు. ఎలా అంటే ఈ ఐరన్ పట్టి ఉంది చూసారా, ఇది ఇక్కడ ఐరన్ పట్టి ఉండడం వల్ల ఇది మీకు కొంతవరకు మీకు రెమెడీ అయింది. ఒరిజినల్ గా భుజంగ పదగానికి లోపల వైపు కానీ బయట వైపు కానీ, లోపల వైపు వేస్తారు, బయట వైపు కూడా పనిచేస్తుంది. ఒక ఐరన్ పట్టి వేయమని చెప్తాం కామన్ గా. అయితే ఈ భుజగ అనేటువంటి పదం ఏమిస్తుందో చెప్తాను, అది మీకు జరుగుతుందో చూడాలి. ఈ ఇల్లు ప్రత్యేకంగా ఏంటంటే ఎక్సెసివ్ యాంగ్జైటీ ఇస్తుంది, ఎక్కువ యాంగ్జైటీ ఇస్తుంది మీకు, ఎక్కువ యాంగ్జైటీ ఇస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత. రెండవది ఏంటంటే కొంచెం కోపం పెరుగుతూ ఉంటుంది. కోపాన్ని భుజగ అంటే సర్పం అనమాట. సర్పం చూడండి బుస కొడుతుంది చూసారా, అందుకని సర్ప సంబంధించిన ద్వారం అంటారు. కాబట్టి అంటే సర్పం అనగానే ఇదేదో చెడు ద్వారం అని కాదు. ఇద్దరికి ఉంటుంటుంది. బట్ ఇద్దరికి పెరుగుతూ ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎంట్రన్స్ కి ఐరన్ పట్టి వేయాలి. అయితే ఈ ఎంట్రన్స్ కంటే కూడా సర్వసాధారణంగా ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఉత్తరం ద్వారం కాబట్టి, అంటే ఉత్తరం వైపు ఉండేటువంటి సింహద్వారం కాబట్టి, ఇందులో ఈశాన్యంలో వచ్చింది కాబట్టి ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే ఈశాన్య ద్వారం పెట్టేశాం కదా అనుకుంటారు. అలా కాదు. ఇక్కడ ఈశాన్యంలో ఒకవేళ పెట్టేటట్టయితే ఈ వాటిల్లో సహజంగా శాస్త్రంలో చెప్పింది దితిపదంలో పెట్టమని చెప్పారు. ఇప్పుడు ఇలా పొడవ పెరిగినందుకు ఈ దితిపదంలో రాదు ఇది. సో అందుకని వీళ్ళకు ఉన్నటువంటి అక్కడ మెట్లు వచ్చాయి కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో ఈ స్థలంలో వీళ్ళు భుజగలో పెట్టేసుకున్నారు. సో దీన్ని మనం చిన్న రెమెడీ చేసి కూడా దీని యొక్క ప్రభావాన్ని తగ్గించవచ్చు. అదేమిటంటే ఫస్ట్ ఐరన్ పట్టి వేయాలి. సో ఈ ఐరన్ పట్టి కూడా దీనికి చాలా మటుకు కాపాడుతుంది. సో నో నీడ్ టు వర్రీ. అయితే ఇందులో మీకు బల్లాత అనేటువంటి ఒక పదం ఉంటుంది. దాంట్లో చిన్న రెమెడీ చెప్తాను, లోపలికి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే తులసి ఎదురు పెట్టుకోవచ్చు అండి, పెట్టచ్చు. తులసి ఇంటి గుమ్మం ముందు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలాగ ఉండేటువంటి ఎప్పుడైనా సరే ఈ చెట్లవి ఉత్తరం వైపు ఈశాన్య వైపు కంటే కూడా దక్షిణం వైపు పెడితే మంచిదని చెప్తుంది శాస్త్రం.